ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికతంగా ప్రాచీన దేవాలయంగా మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, అలాగే శ్రీవారిని పూజించే వస్తువులన్నీ కూడా స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమటలు పడతాయని, శ్రీవారి విగ్రహానికి ఇప్పటికీ తలలో వెంట్రుకలు ఉన్నాయని భక్తులకు తెలియని ఎన్నో రహస్యాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. తిరుమల బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, నెయ్యి, పవిత్రమైన మూలికలు, ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుపతి నుంచి 22 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. మీలో చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇక్కడ ఉండే గ్రామస్తులు చిన్న తప్పు కూడా చేయకుండా భక్తి శ్రద్ధలతో మూలికలైతే ఏమైనా అన్ని సేకరించి అవి ఎవరికి తెలియకుండా గర్భగుడికి చేరుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం మనమందరం గమనిస్తే సెంటర్లో అంటే మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి అసలు మధ్యలో ఉండదు. అది గర్భగుడికి కుడివైపు ఒక మూలలో ఈ విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది చాలా నమ్మలేని నిజం. మనం ఎవరం కూడా చూడలేం, కానీ అర్చకులకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి అంటే బాగా చిక్కగా మృదువైన చిక్కులే లేకుండా జుట్టు ఉంటుందంట. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందంట. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టును కోల్పోతాడంట, కొంత భాగాన్ని. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ రాజ్యానికి చెందిన ఒక యువరాణి తన జుట్టులోని సగ భాగాన్ని వెంకటేశ్వర స్వామి గారికి ఇచ్చారంట. అయితే దాన్ని మెచ్చిన వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇచ్చాడంట. నా భక్తులు ఎవరైనా నాకు తలనీలాలు ఇస్తారో వాళ్ళందరికీ వరంలాగా అంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలలో ఉండాలని దీవిస్తాడట. అయితే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం, ఆ తర్వాత దర్శనానికి వెళ్ళడం ఇదొక ప్రాముఖ్యంగా చాలా స్పష్టంగా తెలిసే విషయం కూడా. కోరిన కోరికలు మేల్కొల్పే మన వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఇంకా తెలియని ఒక 4వ నిజం చెప్తున్నాను. శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందంట. అది మనకు తెలియదు. అంటే గర్భగుడిలో ఉండే అర్చకులకు స్వామివారి విగ్రహం నుండి వెనక చెవి పెట్టి వింటే తప్ప స్పష్టంగా తెలియదంట. ఇది కూడా ఒక నమ్మలేని నిజం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు నమ్మలేని అసలైన నిజమైన నిజం ఇది. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు సాధారణ దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కనపడేది మనకు దీపమే. ఆ దీపం మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కలేదంట ఇప్పటి వరకు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా వెలుగుతూ ఉండడం ఒక విశేషం. అంటే వెంకటేశ్వర స్వామి మన వెలుగు రూపంలో మన అందరికీ దర్శనమిస్తుంటున్నాడు అని భక్తులు చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. చాలా కాల క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు, ఆగడాలకు పాల్పడిన 12 మంది దుండగులను ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వాళ్ళని ఉరిశిక్ష వేసి మరణించేలా చేసి వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ గోడలకి వేలాడదీస్తారంట. అయితే అప్పుడు ఆ నేరగాళ్ళని వేలాడదీసినప్పుడు ఆ క్రమంలో వెంకటేశ్వర స్వామి గారు దర్శనమిచ్చారట. ఫ్యాక్ట్ నెంబర్ 7. నమ్మలేని నిజం. అంటే శ్రీవారి విగ్రహం ఎప్పుడు కూడా తేమతో నిండి ఉంటుందంట. ఆ పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. అంటే వెంకటేశ్వర స్వామి నిజమైన అంటే మనిషికి ఎలా చెమటలు పడుతున్నాయో అలాగే స్వామికి కూడా చెమట ఉంటుంది, అలాగే జుట్టు ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అందుకే అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. తిరుమల వెంకటేశ్వర స్వామికి నిత్యం అనేక రకాల పూజలతో కొన్ని పదార్థాలతో పూజిస్తుంటారు. అయితే వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనకున్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా, అంటే స్వామివారు ఏ పొజిషన్లో ఉంటారో అలాగే తిరిగి వెనక్కి ఇసిరేస్తారట. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామం శ్రీకాళహస్తికి వెళ్ళే మార్గంలో కనిపిస్తాయి మనం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ముడి కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఏ రాతికైనా అంటే మామూలుగా మనము విగ్రహాలకే కాదు మామూలు రాతిని కూడా అది వాడితే
అది ఖచ్చితంగా పగిలిపోతుందంట. శాస్త్రంగా ఇది చాలా మంది శాస్త్రవేత్తలు అంతుపట్టలేని నిజంగా గుర్తుపట్టారు. అయితే వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరంతో పూజలు, వివిధ రకాల పూజలు చేస్తుంటారు, అలాగే రాస్తుంటారంట. అయితే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అన్నో దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి గారి విగ్రహాన్ని చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి నిదర్శనం, నిలువెత్తు రూపం మన వెంకటేశ్వర స్వామి అంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో చేయబడిందే. అన్ని విగ్రహాలలాగే ఆ విగ్రహం కూడా రాతితో చేయబడిందే. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ విగ్రహం తిరుపతి వెళ్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన కళ్ళెదురుండి ఏం కోరిక కావాలి నాయన అన్నట్లుగా కనిపిస్తున్నట్లుంటది. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే దాదాపుగా సామాన్య భక్తులకు 30 నుంచి 40 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. గోవిందా అనే లోపే మనల్ని తోసేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, వెంకటేశ్వర స్వామి గుడిలో మనం వెంకటేశ్వర స్వామి అంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డు. తిరుపతి ఎవరు వెళ్ళినా, మన చుట్టుపక్కల నుంచి కానీ మనకు తెలిసిన బంధుమిత్రులు ఎవరు వెళ్ళినా కూడా శ్రీవారి ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకురండి అని చెప్తాము. ఒకవేళ చెప్పకపోయినా వాళ్ళే తీసుకొచ్చి అందరికి ఇస్తుంటారు. అలాంటి శ్రీవారి ప్రసాదాన్ని తయారీకి ఎంతో మంది పనివారు ఉంటారు. పనివారు అంటే ఖచ్చితంగా మడి ఆచారంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వినియోగించి స్వచ్ఛమైన బూందీని తయారు చేసి వాసన చూడకుండా, అంటే మాస్కులు కట్టుకొని వాసన చూడకుండా తయారు చేసి నైవేద్యాన్ని దేవుడికి అర్పించిన తర్వాత ఆ లడ్డునే మన అందరికీ వస్తుంది. అందుకే తిరుమల తిరుపతి వెళ్తున్నామంటే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డు. అలాంటి లడ్డుని కొంచెం గవర్నమెంట్లు మారిన తర్వాత అంటే ఓల్డ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2019 నుండి 14 కొంచెం లడ్డుల అవకతవకలు జరిగినాయని చెప్పింది. అయినా అప్పటికి అని జరిగిందని 2024లో వచ్చిన కొత్త గవర్నమెంట్ అయితే చెప్పింది. అయినప్పటికీ లడ్డు విశిష్టం మాత్రం ఏమాత్రం తగ్గలేదంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి మహిమ అనుకోవచ్చు. నమో వెంకటేశాయ.